5 రోజుల్లోనే సెంచరీ కొట్టిన నవీన్ పొలిశెట్టి పెద్ద సినిమాల బరిలో దిగినా సరే సంక్రాంతి సీజన్లో దుమ్ము రేపిన అనగనగా ఒక రాజు. పొలిశెట్టి నుండి రిలీజ్ అయిన ప్రతి సినిమా $1 మిలియన్ రికార్డే. ఇంతకీ నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు ఎంత కలెక్ట్ చేసిందా అనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్లో ఈ జనరేషన్ యంగ్ హీరోల్లో కంటెంట్కు ఇంపార్టెంట్ ఇచ్చే యాక్టర్గా స్పెషల్ గుర్తింపును సంపాదించుకున్న హీరో నవీన్ పొలిశెట్టి మరోసారి బాక్స్ ఆఫీస్ను షేక్ చేస్తున్నాడు. హీరో కటౌట్ మార్కెట్ విషయాల కంటే స్టోరీ క్యారెక్టర్ బలమే తన బలమని నిరూపిస్తూ సినిమాలు ఎంపిక చేసుకుంటూ వచ్చినటువంటి నవీన్ ఆడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. జాతిరత్నాలతో కామెడీ స్టార్గా మారిన నవీన్ ఆ తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన అనగనగా ఒక రాజుతో మరోసారి తన రేంజ్ ఏమిటో ప్రూవ్ చేశారు. పెద్ద హీరోల సినిమాల హవా మధ్యలోనూ కంటెంట్ ఉంటే చాలు బాక్స్ ఆఫీస్ను దూకుడుగా నడిపించవచ్చని నవీన్ మరోసారి చాటి చెప్పారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లోకి వచ్చినటువంటి అనగనగా ఒక రాజు ఫస్ట్ డే నుండే అద్భుతమైనటువంటి రెస్పాన్స్ను ఈ మూవీ అందుకుంది. సినిమా అంతా క్లీన్ కామెడీతో నవ్వులు పూయిస్తూ చివరిలో ఎమోషన్ సీన్స్తో ఆడియన్స్ను హత్తుకుంది. ఇదే అసలైన పండగ సినిమా అంటూ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల నుంచి బయటికి రావడం ఈ సినిమాకు దక్కినటువంటి అతిపెద్ద బలంగా మారింది. అయితే కొత్త డైరెక్టర్గా కథను ఎక్కడా బోర్ లేకుండా ఇంట్రెస్టింగ్గా తీసాడని కూడా విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. నవీన్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రాణంగా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద రాజుగారి గర్జన గట్టిగానే వినిపిస్తుంది. ఈ సినిమా ఫస్ట్ డేనే 22 కోట్ల గ్రాస్ వసూలు సాధించి ట్రేడ్ను ఆశ్చర్యపరిచింది. అయితే ఆ తర్వాత 3 రోజుల్లోనే 61.1 కోట్లు గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రోజుకు సగటున 20 కోట్లకు పైగా వసూలు సాధిస్తూ సినిమా స్ట్రాంగ్ రన్ కొనసాగించింది. ఈ క్రమంలోనే కేవలం 5 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టింది. నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమా 5 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సంక్రాంతి సీజన్ ముగిసేలోపు ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఓవర్సీస్ మార్కెట్లోనూ నవీన్ పొలిశెట్టి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా అమెరికా మార్కెట్లో అనగనగా ఒక రాజుకు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ లభిస్తుంది. భారీ ఆక్యుపెన్సీతో షోలు నడుస్తుండగా యుఎస్లో ఈ సినిమా $1 మిలియన్ పైగా వసూలు సాధించింది. అయితే దీంతో జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా 3 సినిమాలు $1 మిలియన్ మార్క్ను దాటినటువంటి యంగ్ హీరోగా నవీన్ అరుదైన రికార్డును తన అకౌంట్లో వేసుకున్నాడు. ఇది చాలామంది యంగ్ హీరోలకు సాధ్యం కాని ఘనతగా సినీ వర్గాలు అయితే అభిప్రాయపడుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించినటువంటి ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేసింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ కలిపి పండగ వాతావరణాన్ని తెరపై అందంగా ఆవిష్కరించాయి. మొత్తంగా పక్కా సంక్రాంతి ఎంటర్టైనర్గా అనగనగా ఒక రాజు నవీన్ పొలిశెట్టిని మరోసారి బాక్స్ ఆఫీస్ కింగ్గా నిలబెట్టింది. సో అయితే ఇప్పటి వరకు కూడా నవీన్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా $1 మిలియన్ దాటినవే. సో ఇప్పుడు ఈ సినిమా కూడా అస్సలు స్టార్టింగ్లో బజ్ లేదు అండ్ మధ్యలోకి సడన్గా వచ్చిందన్న కామెంట్స్ కూడా లేకపోలేదు. అయితే ఇంత పెద్ద సినిమాల మధ్యలో కూడా నవీన్ పొలిశెట్టి కంటెంట్ ఉంటే చాలు డెఫినెట్గా ఏ సినిమానైనా ఆడియన్స్ ఆదరిస్తారని చెప్పడంలో పక్కాగా ప్రూవ్ అయ్యాడని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ రాజాసాబ్, దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్, దాని తర్వాత భర్తమాశైలకి విజ్ఞప్తి అండ్ దానికి తోడు యంగ్ హీరో అక్కడి నుంచి వెళ్ళి శర్వానంద్ ఉన్నా సరే వీళ్ళందరినీ దాటుకొని 100 కోట్ల క్లబ్లోకి చేరడం అంత ఈజీ కాదు ఇలాంటి కాంపిటీషన్లు. బట్ సంక్రాంతి లాంటి కాంపిటీషన్ని తట్టుకొని డెఫినెట్గా బరిలో నిలిచి విన్ అయ్యాడని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే 100 కోట్లు అంటే డెఫినెట్గా ఇప్పుడున్నటువంటి 5 సినిమాల్లో ఆడియన్స్ మేజర్గా అటు రాజాసాబ్, దాని తర్వాత మన శంకర్ వరప్రసాద్ అంతకు కొడితే డెఫినెట్గా భర్తమాశైల విజ్ఞప్తి ఇక్కడి వరకే ఆగిపోతూ ఉంటారు. బట్ వీటన్నిటిని దాటుకొని నవీన్ పొలిశెట్టి తన సినిమా దాకా తీసుకొచ్చాడంటే నిజంగా కంటెంట్లో ఉన్నటువంటి బలం అండ్ నవీన్ మీద ఉన్నటువంటి నమ్మకం డెఫినెట్గా మరొకసారి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. 100 కోట్లు అంటే అంత ఈజీ కాదు. ఈవెన్ ఓవరాల్గా గ్రాస్ మొత్తం 100 కోట్ల సినిమా ఈ మధ్యకాలంలో ఇలాంటి యంగ్ హీరోస్ కలెక్ట్ చేయడం చాలా రేర్ అనే చెప్పాలి. బట్ అది నవీన్ మరొకసారి ప్రూవ్ చేశాడు. అండ్ ఇక సినిమా స్టార్టింగ్ నుంచి వెళ్ళే ప్రమోషన్స్ అవి కూడా చాలా గట్టిగా చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ప్రమోషన్స్ విషయంలో నవీన్ పొలిశెట్టికి మించింది ఎవరూ లేరు. సో కాలేజెస్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ కంప్లీట్గా ఈవెంట్స్, సిటీస్ అన్నీ కూడా తిరిగి సినిమాని చాలా బాగా ప్రమోట్ చేస్తుంటారు ఒక డిఫరెంట్ వేలో. అండ్ దాని తర్వాత స్పీచెస్ తోటి ఎంటర్టైన్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడంలో 100% తన ఎఫర్ట్ పెడుతూనే ఉంటాడు. సో ఆ ఎఫర్టే ఈరోజు
అనగనగా ఒక రాజుకి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టేలా చేసింది. దానికి తోడు కొత్త డైరెక్టర్ అయినా సరే సినిమాని చాలా ప్రాపర్గా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా ఎక్కడా వల్గారిటీ లేకుండా హ్యాపీగా అలా తీసుకెళ్ళి పండగకు అసలు సిస్సలైన సినిమా అని నిరూపించింది. కాబట్టే ఈరోజు 100 కోట్ల కలెక్ట్ చేశాయని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సో మన నవీన్ పోలిశెట్టి డెఫినెట్గా కిందటి సినిమాలన్నిటితో పోలిసట్టు జాతిరత్నాలు కావచ్చు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కావచ్చు, ఇప్పుడు అనగనగా ఒక రాజు కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాలు చాలా గ్యాప్ తీసుకొని వస్తున్నా సరే కంటెంట్ ఉన్నటువంటి సినిమాతో రావడం, హిట్ కొట్టడం, వెళ్ళిపోవడం, ఇలా నవీన్ అన్నకు చాలా కామన్ అయిపోయిందని కూడా నవీన్కి సంబంధించినటువంటి కొంతమంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద హీరోల సినిమా మధ్యలో నవీన్ సినిమా 100 కోట్లు కొల్లగొట్టడం అంటే నిజంగా అంత ఈజీ అయితే కాదు. సో మరి అనగనగా ఒక రాజు సినిమా చూసారా? చూస్తే మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.